వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో అసలు ఆ పార్టీ యొక్క పాలన ఎలా ఉందనే విషయాలను సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన్ని విషయాలు చేస్తాం. సార్, కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తవుతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కేంద్రంలో మోడీ గారి నాయకత్వానికి కూటమి ప్రభుత్వం అక్కడ అధికారానికి వచ్చింది. అక్కడ తెలుగుదేశం, జనసేన ఇవి కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ మూడు పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఉంది. ఈ రెండు చోట్ల ఈ ప్రభుత్వాల పరిపాలన చూస్తే సంతోషించాల్సింది ఏమి కనపడట్లేదు. ఎక్కువ మాటలను తక్కువ చేతలుగా కనపడుతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రావాల్సిన న్యాయమైన అంశాలను కూడా సాధించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. లేదు స్వతంత్రంగా ఇక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు వాటన్నిటిని చేద్దామంటే మాకు డబ్బులు లేవని చెప్పి చెప్పడం తప్ప చేసేదానికి ఏమి కనపట్టలేదు. అదేమంటే మేము అక్కడి నుంచి ప్రైవేట్ పెట్టుబడిదారులు వస్తున్నారు, వారు ఘనంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారు అని చెప్పి రోజు ప్రకటనలు తప్ప అది నేల మీద ఎక్కడ పెట్టుబడులు పెట్టినట్టు కూడా కనపట్టలేదు. లేదు అందరి దృష్టిని ఆకర్షించే పోలవరం, అమరావతి ఏమైనా ముందుకు పోయినాయి అంటే అవి ముందుకు పోవడం లేదు. వాస్తవంగా పోలవరం పాత తప్పులన్నింటినీ, జగనే తప్పులైతే చేశాడో, ఏ అన్యాయాలు అయితే చేసాడంటున్నో వాటన్నిటిని కొనసాగించడం తప్ప వాటిని రాజకీయంగా వాడుకోవడం తప్ప వాటిని సరిదిద్దేదానికి ఏం చర్యలు తీసుకోవడం ఈ ప్రభుత్వం లేదు. అందుకని ఈ ఒక సంవత్సరం పరిపాలనలో ఏమీ సంతోషించాల్సిందేం కనపడట్లేదు. కేంద్రంలో ఈ ఉగ్రవాదులు 26 మందిని పట్టణ పెట్టుకున్నారు కాబట్టి ఆ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని దాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలని చెప్పేసి తాపత్రయం తప్ప ఆ ఉగ్రవాదులను పట్టుకోవాలని అక్కడ ధ్యాస కనపట్టలేదు. ఉగ్రవాదులకు పునాది లేకుండా కాశ్మీర్లో చేయాలనే దాని మీద ధ్యాస కనపట్టలేదు. లేదు దేశాన్ని అంతటినీ ఈరోజు ఐక్యంగా ఈరోజు ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడం దేశ ఐక్యత ప్రదర్శించింది కాబట్టి ఈ ఐకమత్యత వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసే ధోరణి కూడా ఏమీ కేంద్ర ప్రభుత్వానికి కనపట్టలేదు. సార్, అంటే కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఇక్కడ ఎంపీలు కానీ ఇలా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి కావాల్సిన ప్యాకేజీలు కానీ ఇతర ఈ లావాదేవీల విషయంలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అంటే కేంద్రాన్ని శాసించే స్థితిలో ఉన్నారా లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పటి వరకు వాళ్ళ ధోరణి చూస్తే వారు బతిమలాడే స్థితిలో కూడా లేదు. వారు దాని దాసోహమయ్యే పరిస్థితిలో కనపడుతున్నారు తప్ప ఈ తమకు వచ్చిన ఈ అవకాశాన్ని, సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గట్టిగా ఒత్తిడి చేసి అన్యాయమైన కోరికలు కోరమంటారు. న్యాయమైన కోరికలు వాళ్ళు వాగ్దానం చేసిన కోరికలు సాధించుకోవడానికి కూడా వీళ్ళు సతమతం అయిపోతూ ఉన్నారు. మరి వీరి దగ్గర ఏమి బలహీనత ఉందో మనకు అర్థం కావడం లేదు. కానీ ఇంత శక్తి ఉండి ఏమీ చేయలేకపోతున్నారనే భావం అందరికీ కలుగుతుంది. సరే, విశాఖ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఉంటుండగా మరి అదే జిల్లాలో విశాఖపట్నం పక్క జిల్లా అయినటువంటి విశాఖ అనకాపల్లి జిల్లాలో కూడా ఒక ప్రైవేట్ ప్లాంట్ని పెట్టి నెలకొల్పేందుకు ప్రభుత్వం చూస్తుందంటే ఈ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విశాఖపట్నం స్టీల్ హబ్ చేస్తానంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా బలపరుస్తారని చెప్పేసి ఆశ కలిగింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ వీరు వ్యవహారం చూస్తే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పులు లేకుండా చేసి ప్రైవేట్ వాళ్ళు అమ్మకడానికి సూటబుల్గా తయారు చేసేదానికి కార్యక్రమంలాగా ఉంది. అంటే అప్పులుంటే ప్రైవేట్ వాడు రాడు కదా, అందుకని అప్పులు లేకుండా, రెండోది ఉద్యోగులు ఉంటే కూడా రారు, అందుకని ఉద్యోగాలు లేకుండా అప్పులు లేకుండా చేసి దీన్ని సుందరం చేసి దీన్ని సింగారం చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పేదానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంటున్నట్టు కనపడుతుంది. అందుకనే కాంట్రాక్ట్ లేబర్ని తొలగిస్తున్నారు, పర్మనెంట్ లేబర్ని తొలగించేదానికి ప్రాసెస్ చేస్తున్నారు. అలాగే దీనికి క్యాప్టివ్ మైన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే ప్యాకేజీలో వీటన్నిటిని మీరు యంత్రాలను అభివృద్ధి చేసేదానికి వీటికి ఏమాత్రం ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి కూడా ప్యాకేజీలో చెప్పారంటున్నారు. ఇదంతా చూస్తే దీన్ని ఎంత తొందరగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఆ ప్రైవేట్ వాళ్ళు దీన్ని అంతటినీ ఆక్రమించుకునేదానికి సిద్ధం చేసేట్టు కనపడుతుంది. అది చాలా అన్యాయం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే ఇంకా సామర్థ్యం పెంచి చేయొచ్చు, ఇంకా కొత్త స్టీల్ ప్లాంట్లు కూడా పెట్టచ్చు. దీన్ని నాశనం చేసి పెట్టడం అంటే దీన్ని నాశనం చేయడం జరుగుతుంది తప్ప కొత్తది పెట్టేది లేదు. దీన్నే ప్రైవేట్ వాళ్ళు కారు చౌకగా అప్పగించే పరిస్థితి ఉంటుంది. మరొక అంశం, ఇటీవల కలిగిన పోలీసు ఎదురు కాల్పుల్లో కామ్రేడ్ కేశవరావు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో చాలా తాత్సారం జరుగుతుంది, చాలా అడ్డంకులు జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడదు? ఒకటి, ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టులని సర్వనాశనం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఆపరేషన్ కగారే తప్పు. ఆ రకంగా ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం
మావోయిస్టు రాజకీయాలు తప్పైనప్పటికీ వాళ్ళు ఈ దేశంలో పౌరులు, వాళ్ళ పట్ల వ్యవహరించేదానికి ప్రజాస్వామిక ప్రభుత్వం పనికిరాదు. చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. చర్చలు రాకపోతే మావోయిస్టులు తప్పు అవుద్ది. కానీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి వస్తామంటే చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఇప్పుడు మావోయిస్టులు కూడా 5 సార్లు చర్చలకు మేము సిద్ధం వస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. వాళ్ళని ఎలిమినేట్ చేసి తీరాల్సి ఉందని చెప్పి ఉంది. అది ఫ్యాసిస్ట్ తరహా ప్రభుత్వం చేయాల్సిన పని తప్ప ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు. అందుకని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఆ మిలిటరీ ఫోర్సెస్ని వెంటనే ఉపసంహరించండి, ఈ ఆపరేషన్ కాగారిని ఆపేయండి, అలాగే మావోయిస్టులతో చర్చలు చేయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. అది ఇప్పటికైనా మంచిది. కేంద్ర కార్యదర్శిని కూడా మేము మట్టుబెట్టామని ఈరోజు గొప్పలు చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు చర్చలు ప్రారంభించడానికి ఇంకా ఏం అడ్డం లేదు, నాయకత్వం లేదు. అందుకని చర్చలు కూడా ఇంకా సులభతరం అవుద్ది, పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే చర్చలు ప్రారంభించాలి మిగతా నాయకత్వంతో అని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏడాది పాలనపై ప్రజలంతా సుముఖంగా లేరని సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘులు చెబుతున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్యాకేజీలు కేటాయించినప్పటికీ అవి కొన్నిటికే పరిమితం అవుతున్నాయని, అది ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు ప్రక్రియ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయని, దీనిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని రాఘులు చెప్తున్నారు. అలాగే మరొక అంశం, ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే అడవుల్లో జరుగుతున్నటువంటి మావోయిస్టుల అణిచివేతకు సంబంధించి ఆపరేషన్ కగార్ను విరమించుకోవాలని, అలాగే ఇప్పటికే కేంద్ర ఏదైతే నాయకత్వం ఉందో మావోయిస్టులకు సంబంధించిన టాప్ లీడర్ క్యాడర్ ఏదైతే ఉందో అది పూర్తిగా అంటే తొలగిపోయినప్పటికీ ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే అడవుల్లో జరుగుతున్న ఈ కూంబింగ్కి సంబంధించి వాటిని విరమించుకోవాలని పివి రాఘులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కేంద్ర అంటే సెంట్రల్ కమిటీకి సంబంధించి ఇప్పటికే నాయకత్వం కోల్పోయినప్పటికీ వీళ్ళంతా కూడా మావోయిస్టులంతా కూడా చర్చలకు సిద్ధమని చెప్తున్నప్పటికీ కేంద్రం ముందుకు రాకపోవడం చాలా దుర్మార్గమని పివి రాఘులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి మావోయిస్టులతో చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని పివి రాఘులు కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.